శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి తొమ్మిది. ఇది మధునామక పంచబ్రాహ్మణము. శుక్లయజుర్వేదీయంలోని కామశాఖాంతర్గతమైనది. శతపథ బ్రాహ్మణంలో ఉన్న బృహదారణ్యకోపనిషత్తులో రెండవ బ్రాహ్మణంలో రెండవ అధ్యాయంలో ఐదవ బ్రాహ్మణం మధునామం. 10వ మొదలుపెట్టాలి కదా. అయమాకాశ సర్వేషాం భూతానాం మధు. అయమాకాశ సర్వేషాం భూతానాం మధు. అస్య ఆకాశస్య సర్వాణి భూతాని మధు. అస్య ఆకాశస్య సర్వాణి భూతాని మధు. యశ్చాయం అస్మిన్ ఆకాశే తేజోమయో అమృతమయః పురుషః. యశ్చాయం అస్మిన్ ఆకాశే తేజోమయో అమృతమయః పురుషో. యశ్చాయం అధ్యాత్మం. యశ్చాయమధ్యాత్మం. హృద్యాకాశః. హృద్యాకాశః. తేజోమయో అమృతమయః పురుషో. తేజోమయో అమృతమయః పురుషో. అయమేవ సః. అయమేవ సః. యోయమాత్మా. యోయమాత్మా. ఇదమమృతమిదం బ్రహ్మ ఇదం సర్వం. ఇదం ఇది ఆకాశంలో భూతాకాశంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరము. అవి రెండు ఒకటే, ఒకదానికొకటి పరస్పరంగా అవి పరస్పరంగా ఒకదానికొకటి అవి ఉపయోగములు. ఇదే పరబ్రహ్మ స్వరూపము. అంటే ఇక్కడ సూక్ష్మ శరీర అభిమాన దేవత ఇక్కడ చెప్తున్నది. సర్వాయతనము అంటారు దీన్ని. అయం ధర్మ సర్వేషాం భూతానాం మధు. మధువు కాదు, మధు. మధుని నపుంసలింగం మధు. అస్య ధర్మస్య సర్వాణి భూతాని మధు. అస్య ధర్మస్య సర్వాణి భూతాని మధు. యశ్చాయం అస్మిన్ ధర్మే తేజోమయో అమృతమయః పురుషః. యశ్చాయం అస్మిన్ ధర్మే తేజోమయ అమృతమయ పురుషో. యశ్చాయం అధ్యాత్మం. యశ్చాయం అధ్యాత్మం. ధర్మః. ధర్మః. తేజోమయో అమృతమయః. తేజోమయ అమృతమయః పురుషో. పురుషో. అయమేవ సః. అయమేవ సః. యోయమాత్మా ఇదమమృతమిదం బ్రహ్మ ఇదం సర్వం. యోయమాత్మా ఇదమమృతమిదం బ్రహ్మ ఇదం సర్వం. ఇక్కడ భాష్యం చూద్దాం. ఆకాశాంత పృథివ్యాదయో భూతగణాః దేవతా గణాశ్చ కార్యకరణ సంఘాతాత్మనః ఉపకుర్వంతో. ఆకాశం నుంచి పృథ్వీ, ఆకాశము అంతమైనది, పృథ్వీ మొదలు. ఈ భూతగణాలన్నీ, ఆ దేవతా గణాలన్నీ ఈ శరీరానికి అంటే కార్యకరణ సంఘాతం దీనికి ఉపకుర్వంతే, ఇంకంతా ఉపకారం చేస్తూ ఉంటాయి. మధు భవంతి, దాన్నే మధు అంటారు. వీటిలన్నిటినీ మనం ఉపయోగించుకుంటున్నాం కదా. జలము, పృథివీ, అగ్ని ఇవన్నీ. అందుకని ప్రతి శరీరం ఇత్యుక్తం. ప్రతి శరీరము అంటే ప్రతి శరీరములో ఉన్నటువంటి కర్మ, ఆ కర్మ ఫలస్వరూపముగా వీళ్ళు ఏర్పడ్డారు. అందుకని ఇక్కడ ప్రతి శరీరము ఉన్నారు. ఆ హిరణ్య గర్భుని చేయడానికి కానీ, భూతాలు అవడానికి కానీ ప్రతివాడి యొక్క కర్మ కారణం. ఏనతే ప్రయుక్తాః శరీరిభిః
సంబధ్యమాన, దేని ద్వారా ఈ శరీరాలు ఏర్పడ్డాయో సంబంధం ఉంచుకుని, ఏనంటే ఏన ధర్మేణ మధుత్వేన ఉపకుర్వంతి, ఏ ధర్మము ద్వారా, అధర్మం కానీ ధర్మం కానీ దేని ద్వారా ఈ శరీరానికి సంబంధం ఉందో దాని ద్వారానే మధుత్వేన ఉపకుర్వంతి. శరీరిభి అంటే శరీరముల ద్వారా. దేనికి సంబంధము? ధర్మానికి సంబంధం. అందుకని మధుత్వేన ఉపకుర్వంతి. మధుత్వేన ఉపకుర్వంతి ఆ ధర్మస్వరూపంగానే మధురూపంలో ఉపకారం చేస్తూ ఉంటాయి కదా. తద్వక్తవ్యం, అది చెప్పాలి. అంటే ఇక్కడ ధర్మం గురించి విశేషంగా చెప్తారు. ఈ ధర్మం అంటే ఏమిటి? భానుచైతన్యం భాష్యం ఇక్కడ బాగా నోట్ చేసుకోవాలి. ధర్మం గురించి ఎప్పుడు చెప్పాలన్నా ఇక్కడున్న డెఫినేషన్ చెప్పాలి. అయం ధర్మో అయమితి అప్రత్యక్షోపి ధర్మ కార్యేణ తత్ప్రయుక్తేన ప్రత్యక్షేణ వ్యపదిశ్యతే. ఇది ధర్మము అంటాం. ఈ ధర్మము అన్నది ప్రత్యక్షం కాదు, అయినప్పటికీను అది ఆ ధర్మ కార్యము ద్వారా వీడు పుణ్యాత్ముడు మంచి సుఖాన్ని అనుభవిస్తున్నాడు, వీడు పాపి అధర్మాత్మ అందుకనే దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అని కార్యేణ ప్రయుక్తేన ఈ ధర్మము అన్నది తత్ప్రయుక్తేన ప్రత్యక్షేణ వ్యపదిశ్యతే. అయం ధర్మ ఇది అంటే వీడు ధర్మాత్ముడు. ధర్మస్య వ్యాఖ్యాత, ధర్మాన్ని కూడా చెప్పాం, కానీ ఇక్కడ డెఫినేషన్ ఇస్తున్నాడు. ఏమిటి? ఇక్కడి నుంచి ఈ వాక్యం అంతం వరకు కూడా ఈ ధర్మం యొక్క నిర్వచనం. శృతి స్మృతి లక్షణ మొదటిది. శృతుల్లో చెప్పారు ఈ ధర్మం గురించి, స్మృతుల్లో చెప్పారు. క్షత్రాదీనామపి నియంత, ఈ ధర్మము ఈ క్షత్రియులు అతి బలవంతులు క్రూరులు వాళ్ళని కూడా నియమించేటువంటిది. జగత్తో వైచిత్రీకృత్, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విచిత్రతని చేసేటువంటిది. అనేక రకాలైన జంతువులు, అనేక రకాలైన మనుషులు. క్రితంసారి మనం కోటగిరిలో ఒక శ్లోకం చదివాము, పద్యం తుకారాం గారు చదివారు. ఏమిటి? ఇంతమంది జీవులు ఉన్నారు, కోటాను కోటి. ఒకటి మొహంతో ఇంకోటి మొహానికి పోలిక లేదు, ఒకటి గొంతుకుతో ఇంకోటి గొంతుకే పోలిక లేదు, ఒకటి శరీరంతో ఇంకోటి శరీరానికి పోలిక లేదు, ఒకటి సంస్కారాలతో ఇంకోటి సంస్కారానికి. మరి తర్వాత మనము ఈ ఆవులు గేదెలు మేకలు గొర్రెలు ఎవరైతే కాస్తూ ఉంటారో మనం డిఫరెన్షియేట్ చేయలేం ఆ గొర్రెలు కానీ ఆవులు కానీ. కానీ ఎవడైతే వాడు ఆ గొర్రె కాపరి ఆవులు కాపరి ఉన్నాడో వాడు డిఫరెన్షియేట్ చేస్తాడు. దీని నుంచి ఇది వేరే, ఇది ఆవు ఇది ఆవు. ఇప్పుడు ఇంత విచిత్రమైనటువంటి జగత్తుని చేయడానికి కారణం ఏమిటి? వాళ్ళ యొక్క ధర్మాధర్మములు. అందుకని ఈ ధర్మాన్ని ఏమిటంటున్నారు? జగతో వైచిత్రీకృత్ పృథివ్యాదీనాం పరిణామ హేతుత్వా. ఈ ధర్మముల వల్లనే, ఈ మనుష్యులు చేసినటువంటి పుణ్యపాపముల వల్లనే ఈ పృథివ్యాదులన్నీ ఏర్పడ్డాయి. పృథివ్యాదీనాం పరిమాణ హేతుత్వా, ఇవన్నీ సృష్టించబడ్డాయి. ప్రాణిభిర్ అనుష్ఠీయమాన రూపశ్చ. తరువాత ఏమిటి? ధర్మము అన్నది ఆచరణ. ప్రాణిభి అనుష్ఠీయమానశ్చ, అనుష్ఠీయమాన రూపశ్చ, ఇది ధర్మం. అనుష్ఠీయమాన రూపస్య అంటే, అనుష్ఠీయమానం అంటే సరిపోయింది, మళ్ళీ రూపస్య అని ఎందుకన్నారు అంటే రూప్యతే నిరూప్యతే ఆరభ్యతే కార్యం అనేన. దేని ద్వారా అయితే
కార్యం మొదలవుతుందో దాన్నే రుప్యతే అంటారు. ఆచారాఖ్యం కారణం తదనుష్ఠీయమానం యస్య ఇది విగ్రహ. అంటే ఆచరణ ఆచారహీనాన్న పునంతి వేదా. ఆచారహీనమైన వాడిని ఆ వేదాలు కూడా, అంటే వేదాల్లో చెప్పిన ధర్మాలు కూడా వాడిని పవిత్రం చేయలేవు. అందుకని ఇక్కడ పరిణామహేతుత్వ ప్రాణభిరనుష్ఠీయమానస్య తేనచి అయం ధర్మ ఇది ప్రత్యక్షేణ వ్యపదేశ. అందుకనే ఇక్కడ ప్రత్యక్షంగా దాన్నే ధర్మము అన్నారు. సత్యధర్మయోచ్య అభేదేన నిర్దేశ. మళ్ళీ ఈ సత్యము ఈ ధర్మము రెండు వేరు కాదు అంటున్నారు. మొదటి అధ్యాయంలో చెప్పారు శాస్త్ర ఆచార లక్షణయోర్ ఇహతు భేదేన వ్యపదేశ ఏకత్వే సత్యపి. ఇక్కడ శాస్త్రాన్ని ఆచరణాన్ని ఈ రెండింటినీ వేరుగా చెప్పారు. ఒకటైనప్పటికీనో ఏకత్వే సత్యం. కానీ సత్యాన్ని ధర్మాన్ని ఒకటిగా చెప్పారు. ఇక్కడ దృష్టాదృష్ట భేద రూపేణ కార్యారంభకత్వ. మరి ఈ శాస్త్రము ఈ ఆచరణ రెండు వేరుగా ఎందుకు చెప్పారంటే శాస్త్రములో ఏదైతే మనము ఆచరణ చేస్తామో, శాస్త్రంలో చెప్పిన దాన్ని అనుసరించి ఆచరిస్తామో దాని ద్వారా వచ్చేది అదృష్ట ఫలం. మామూలుగా మనం చేసే కర్మలది అదృష్ట ఫలం. అందుకని యహతు అదృష్టో అపూర్వాఖ్యో ధర్మ. అదృష్టమైన సామాన్య విశేషాత్మన అదృష్టేన రూపేణ కార్యం ఆరంభతే. సామాన్య రూపంగా విశేష రూపంగా అది కార్యాన్ని మొదలు పెడుతుంది. సామాన్యం అంటే సామాన్య విశేష రూపం అంటే సమిష్టి రూపంగా రూపేణ. సమిష్టి అదృష్టము ఒకటైనప్పుడు ఇక్కడ మనం చూడండి ఇంతమంది కూర్చొని ధ్యానం చేస్తున్నాం, ఇది సమష్టి అదృష్టం. అదేవిధంగా పసుపడిపోతుంది, ఇంకోటి ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి అందరూ, అది సమిష్టి అధర్మం. సామాన్య రూపేణ పృథివ్యాదీన ప్రయోక్త భవతి. ఈ అదృష్టమే ఆ పృథివ్యాధులని నియమిస్తూ ఉంటుంది. పృథివ్యాధులను చేయడానికి కర్త అవుతుంది, పృథివ్యాధులను సృష్టించడానికి కర్త అవుతుంది. విశేష రూపేణ అధ్యాత్మం కార్యకరణ సంఘాతస్య. విశేష రూపముగా ఈ శరీరాన్ని అది అంటే ఈ సామాన్య విశేషము అన్నప్పుడు సామాన్య రూపము ఈ పంచభూతాలు ఇవన్నీ సృష్టించడానికి, విశేష రూపము ఈ శరీరాన్ని సృష్టించడానికి. తత్ర పృథివ్యాదీన ప్రయోక్తరి. ఏదైతే సామాన్యంగా ఉన్న ధర్మము ఈ పృథివ్యాధులన్నింటినీ చేయడానికి కర్తయో యశ్చాయం అస్మిన్ ధర్మే తేజోమయ. అందులో ఉన్నటువంటి తేజస్వరూపుడు తథా అధ్యాత్మం కార్యకరణ సంఘాత కర్తరి ధర్మే. ఈ శరీరాన్ని చేయడానికి నిర్మించడానికి అవసరమైనటువంటి ధర్మము ఇవి రెండు కూడా ఒకటే అని చెప్పారు. తర్వాత ఇక్కడ మరి సత్యము ధర్మము ఒకటని ఎందుకు చెప్పారు అంటే యో వై స ధర్మ సత్యం వై తదితి. అది సత్యము, ధర్మం ఏదైతే ఉందో దాన్నే సత్యము అన్నారు. ఆ సత్యాన్ని చెప్పేవాడిని వీడు ధర్మాత్ముడు, ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడని చెప్తారు. సత్యధర్మయోర్ అభేదవచన తయోర్ భేదేన అత్ర పర్యాయద్వయ ఉపాదానం అనుపపన్నం. ఇవి రెండు ఒకటే అని చెప్పారు. అందుకని విడివిడిగా వీటిని చెప్పలేదు. అది ఇప్పుడు మళ్ళీ చెప్తారు చూడండి. ఇదం సత్యం సర్వేషాం భూతానాం మధు. ఇదం సత్యం సర్వేషాం భూతానాం మధు.
అస్య సత్యస్య సర్వాణి భూతాని మధు అస్య సత్యస్య సర్వాణి భూతాని మధు యశ్చాయం అస్మిన్ సత్యే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అస్మిన్ సత్యే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మం యశ్చాయమధ్యాత్మం సాత్యః సాత్యః తేజోమయో అమృతమయ పురుషో తేజోమయో అమృతమయ పురుషో అయమేవ స అయమేవ స యోయమాత్మా యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. అదే విధంగా ఇక్కడ సత్యము, ఆ సత్యంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీర అభిమాన దేవతను కూడా చెప్పచ్చు. లేకపోతే మన సూక్ష్మ శరీరము అది దాని గురించి చెప్తున్నారు. దృష్టేన అనుష్ఠీయమానేన అత్ర ఆచార రూపేణ సత్యాఖ్యో భవతి. ఏదైతే మనం అనుష్ఠానం చేస్తున్నామో దాన్నే ఈ ఆచరణనే సత్యం అంటున్నారు. స ఏవ ధర్మ, అదే ధర్మం. సోపి ద్విప్రకార, అది కూడా సామాన్య విశేష రూపంగా ఉంటుంది. సామాన్యం ఏమిటి? పృథివ్యాధి సమవేత, అది పృథివ్యాధులతో ఉంటుంది. విశేష రూప కార్యకరణ సంఘాత సమవేత, అంటే ఈ శరీరంతో పాటు ఉంటుంది. తత్ర పృథివ్యాధి సమవేతే వర్తమాన క్రియారూపే సత్యే. ఇప్పుడు ఈ పృథివ్యాధులతో ఉంది, అది అనుష్ఠీయమాన ఆచార రూపే. పృథివ్యాది సమవేత వర్తమాన క్రియారూపే సత్యే. ఈ వర్తమాన క్రియారూపే సత్యే అని చెప్పినప్పుడు అనుష్ఠీయమాన రూపముగా ఉన్నటువంటిది ఇక్కడ సత్యము. సత్ అంటే ఇక్కడ అస్తిత్వం. తథా అధ్యాత్మం కార్యకరణ సంఘాత సంవేతే సత్యే. ఈ కార్యకరణ సంఘాతానికి, ఈ శరీరానికి కావలసిన ఏదైతే సృష్టించిందో అది సత్యే భావ సాత్య. సత్యే భావ సాత్య అంటే తద్ బ్రహ్మ, తస్య భావ తత్వం. అదేవిధంగా భావములో ప్రత్యయం చేసినప్పుడు మొదటి అచ్చుకి దీర్ఘం ఉంటుంది. అందుకని సత్యే భవ, సత్యంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ ధర్మము, ఆ చైతన్యము. సత్యేన వాయు అవతి ఇది శృత్యంతరా. ఎందుకంటే బృహన్నారాయణ ఉపనిషత్తుట, బృహన్నారాయణీ ఉపనిషత్తులో దాంట్లో చెప్పారు సత్యేన వాయురావాతి ఇది. ఆ సత్యము ద్వారానే ఈ వాయువు వీస్తోంది. ఆ తర్వాత ఇదం మానుషం సర్వేషాం భూతానాం మధు. ఇదం మానుషం సర్వేషాం భూతానాం మధు. అస్య మానుషస్య సర్వాణి భూతాని మధు. అస్య మానుషస్య సర్వాణి భూతాని మధు. యశ్చాయం అస్మిన్ మానుషే తేజోమయో అమృతమయ పురుషః. యశ్చాయం అస్మిన్ మానుషే తేజోమయ అమృతమయ పురుషో. యశ్చాయం అధ్యాత్మం. యశ్చాయమధ్యాత్మం మానుషః. మానుషః. తేజోమయో అమృతమయ పురుషో. తేజోమయో అమృతమయ పురుషో. అయమేవ స. అయమేవ స. యోయమాత్మా. యోయమాత్మా. ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఈ మానుషం అంటే సర్వజాతి ఉపలక్షణం మనుష్య జాతి. ఈ మనుష్య జాతి అన్ని భూతాల సమవేతమైనటువంటి మధు స్వరూపము, ఆనంద స్వరూపము. అదేవిధంగా ఈ మనుషులందరూ కలిపి మానుషస్య సర్వాణి భూతాన్ని మధు. ఈ అన్ని భూతాలు కూడా ఆ మనుషుల ద్వారా వాటికి కూడా ఉపకారం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ జాతిలో ఉన్నటువంటి పురుషుడు ఎవడైతే ఉన్నాడో అదే బ్రహ్మని చెప్పారు. తర్వాత అయమాత్మా సర్వేషాం భూతానాం మధు. అయమాత్మా సర్వేషాం భూతానాం మధు. అస్య
అస్య ఆత్మన సర్వాణి భూతాని మధు అస్య ఆత్మాని సర్వాణి భూతాని మధు యశ్చాయం అస్మిన్ ఆత్మని తేజోమయో అమృతమయ పురుషో యస్యాయం అస్మిన్ పురుషో యశ్చాయం ఆత్మా యస్యాయం ఆత్మా తేజోమయో అమృతమయ పురుషో తేజోమయం అమృతమయం పురుషో అయమేవ స అయమేవ స యోయమాత్మా యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఇదమృతం ఇదం సర్వం. ఇక్కడ అయం ఆత్మ అన్నప్పుడు మొదట ఆత్మని శరీరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే సమిష్టి స్థూల సూక్ష్మ సముదాయో విరాట్ హిరణ్యగర్భ ఉపాధి. ఇది యహస్తు కార్యకార సంఘాతో మానుషాది జాతి విశిష్ట సోయమాత్మ సర్వేషాం భూతానం మధు అన్నప్పుడు అక్కడ అందరి సమిష్టి శరీర అభిమాన దేవత విరాట్. కింటు అయం అన్నప్పుడు ఇది ఈ ఆత్మ అన్నప్పుడు ఇక్కడ శరీరం తీసుకోవాలి. కార్యకరణ సంఘాతము అయమంటే సర్వేషాం భూతానాం మధు. ఇది ఈ దేహము కూడా అన్ని భూతముల యొక్క ధర్మరూపమైనటువంటి కార్యం ద్వారా కలిగినటువంటిది. ఆత్మన సర్వాణి భూతాన్ని మధు. దీనికి అన్ని భూతాలు కూడా మధు ఒకదానికొకటి ఉపకారం చేస్తూ ఉంటాయి. యశ్చాయం అస్మిన్ ఆత్మని తేజోమయ అమృతమయ పురుష. అంటే ఈ జీవునిలో ఏ తేజోమయ పురుషుడైతే ఉన్నాడో అదే విధంగా ఆ హిరణ్యగర్భ పురుషుల్లో ఎవడైతే తేజోమయ పురుషుడు ఉన్నాడో ఇవి రెండు ఒకటే. అదే బ్రహ్మము అదే అమృతము అని అక్కడ చెప్పారు. సవా అయం ఆత్మా సవా అయం ఆత్మా సర్వేషాం భూతానాం అధిపతి సర్వేషాం భూతానాం అధిపతి సర్వేషాం భూతానాం రాజా సర్వేషాం భూతానాం రాజా తద్యథా రథనాభౌ చ రథనేమౌ చ అరాః సర్వే సమర్పితాః తద్యథా రథనాభౌ చ రథనేమౌ చ సర్వే సమర్పితా ఏవమేవ అస్మిన్ ఆత్మని సర్వాణి భూతాని ఏవమేవ అస్మిన్ ఆత్మాని సర్వాణి భూతాని సర్వే దేవాః సర్వే దేవాః సర్వే లోకాః సర్వే లోకాః సర్వే ప్రాణాః సర్వే ప్రాణాః సర్వే ఏతే ఆత్మనః సమర్పితాః సర్వే ఏత ఆత్మనః సమర్పితాః. ఇప్పుడు ఇంతవరకు చెప్పింది ఏమిటి అంటే అంతర్యామి అంటే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు అన్నిట్లో ఉండి అందరినీ నడిపిస్తున్నాడు. మరి ఆ ఈశ్వరుడు ఏమీ నిమిత్త కారణం లేకుండా నడిపిస్తున్నాడా అంటే కాదు. ఎవరు చేసినటువంటి కర్మల ఫలితాన్ని వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అందుకనే మనుషులకి కాదు దేవతలు కూడా ఆయనే ఆ కర్మఫలాన్ని ఇస్తూ ఉంటాడు. సవా అయం ఆత్మ సర్వేషాం భూతానాం అధిపతి. ఇక్కడ ఈ ఆత్మ అన్నప్పుడు ఏదైతే ఇంతకుముందు చెప్పారో అపూర్వం అనపరం అధ్యాత్మం అని, అంటే కార్యకారణాలు లేనటువంటిది ఆ చైతన్య ఘనమైన ప్రజ్ఞాన ఘనమైన ఆత్మను తీసుకుంటాం. సవా అయం ఆత్మ సర్వేషాం భూతానాం అధిపతి. ఇదే ఈ ఆత్మ ఏదైతే ఉందో కేవలము నిరుపాధిక చైతన్యం కూటస్థం. అది అన్నిటికీ కూడా అధిపతి. సర్వేషాం భూతానాం
భూతములకు కూడా ప్రతి భూతాలకి అన్ని భూతాలకి కూడా అది రాజు. తద్యథా రథనామోచ రథనేమోచ, ఏ విధంగా అయితే ఆ బండి చక్రానికి మధ్యలో ఉన్నటువంటి నాభిస్థానములో ఆ చుట్టూ ఉన్న అడ్డకర్రలన్నీ స్థిరంగా ఉండేటట్లా చేస్తారు. రథ నేమోచ అరా సర్వే సమర్పిత, రథనాభో అరా సర్వే సమర్పిత. అరా అంటే అడ్డకర్ర. అదేవిధంగా ఏవమేవ అస్మిన్ ఆత్మని సర్వాణి భూతాని, అన్ని భూతాలు, అన్ని దేవతలు, అన్ని లోకములు, అన్ని ప్రాణములు అంతా సర్వే అయితే ఆత్మన సమర్పిత. ఈ దృశ్య ప్రపంచమంతా కూడా ఆయనలోనే ఉంది. యస్మిన్ ఆత్మని పరిశిష్టే విజ్ఞానమయో అంతే పర్యాయే ప్రవేశిత సోయం ఆత్మ. యస్మిన్ ఆత్మని పరిశిష్టే, ఏదైతే మిగిలిందో, విజ్ఞానమయో అంతే పర్యాయే, ఏదైతే జీవుడని చెప్పాడో ఆఖరిలో అంతే పర్యాయే ప్రవేశిత, ఆ విజ్ఞానమయములో ఏదైతే ప్రవేశించిందో సోయం ఆత్మ. తస్మిన్ అవిద్యాకృత కార్యకరణ సంఘాతోపాధి విశిష్టే, ఈ ఆ జీవుడున్నాడే వాడు అవిద్య వల్ల ఏర్పడినటువంటి శరీరం గలవాడు. విశిష్టే బ్రహ్మ విద్య పరమార్థాత్మని ప్రవేశితే, బ్రహ్మ విద్యా రూపంలో ఆ పరమాత్మ ప్రవేశిస్తాడు. స ఏవ ముక్త, ఆ జీవునిలో ఆ పరమాత్మ ఏ రూపంగా ప్రవేశిస్తాడు అంటే బ్రహ్మ విద్యా రూపం. చూడండి, బ్రహ్మ విద్య పరమార్థ ఆత్మని ప్రవేశిస్తే ఆ బ్రహ్మ విద్యా రూపంలో సర్వాంతర్యామి మనలో ప్రవేశిస్తాడు. స ఏవ ముక్త అంటే దాన్ని ఎవడైతే అనుభవిస్తాడో వాడే. అనంతరం అబాహ్య కృష్ణ ప్రజ్ఞానగత, దానికి ముందు వెనక ఏమీ లేవు, బాహ్య దానికన్నా బయట ఏమీ లేదు, సంపూర్ణము. అది ప్రజ్ఞాన ఘనం, జ్ఞాన స్వరూపము. అక్కడ ఉన్నది ఆ ఆనందము, జ్ఞానము, చైతన్యమే కానీ ఇంకోటి ఏమి లేదు. సర్వేషాం భూతానాం అయమాత్మ, ఇదే అన్నింటిలో అందరిలో ఉన్నటువంటి ఆత్మ. సర్వే ఉపాస్య, అందరూ దీన్నే ఉపాసన చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు తెలియని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఏమిటి పొద్దున్నే లేచి ఏమి దేవుడికి నమస్కారం చెయ్యాలా, ఎందుకు చెయ్యాలి, చేయకపోతే ఏమిటి వస్తుంది అంటే, బాబు నువ్వు పొద్దున్నే లేచి ఎవరికి నమస్కారం చేయట్లేదు. ఏదైతే నీలో ఉందో దాన్ని తెలుసుకోవడానికి నువ్వు నమస్కారం చేస్తావు. సర్వై ఉపాస్య, అందరూ ఈ ఆత్మనే ఉపాసన చెయ్యాలి. అంటే ఇది ఇంతవరకు చెప్తున్నదంతా ఏమిటి, మన ఆత్మకథ. ఎవడదో తలమాసిన కథ చెప్పట్లేదు, మన కథ మనం చెప్పుకుంటున్నాం. అందుకని సర్వే ఉపాస్య సర్వేషాం భూతానాం అధిపతి, ఇది అన్ని భూతముల యొక్క అధిపతి. సర్వభూతానాం స్వతంత్రో నా కుమార అమాత్యవత్ కిం అంటే ఏంటంటే, సర్వభూతానాం స్వతంత్రం, ఇది స్వతంత్రం. అది అలా కాకుండా కుమారుడు అంటే పసికందు, తర్వాత అమాత్యుడు. అమాత్యుడు రాజుకి అధీనంలో ఉంటాడు, పసికందు తల్లికి అధీనంలో ఉంటాడు. అలా కాదు.
కింతర్హి సర్వేషాం భూతానాం రాజా. ఇవి అందరికీ కూడా ఆయన రాజు వంటి వాడు, అందరినీ శాసించేటువంటి వాడు. రాజత్వ విశేషణం అధిపతిరితి భవతి. ఆ రాజుగారికి చెప్పిందే ఇక్కడ అధిపతి విశేషణం. అది కశ్చిద్ రాజోచిత వృత్తి మాశ్రిత్య రాజా నతు అధిపతి అతు. ఎవరికైనా రాజలాంఛనా చేశామనుకోండి, అంతటితో వాడు రాజు కాదు, వాడికి అధికారం కూడా ఉండాలి. బ్రహ్మలోకంలోకి వెళ్ళి ప్రతి వాడికి ఆ బ్రహ్మకున్న ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు, కానీ ఆధిపత్యం ఉండదు. నోరుపి మాట్లాడకూడదు, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు అంటే ఆధిపత్యం లేదు. రాజోతి లక్షణాలు లాంఛనాలు చేసినప్పటికీనూ రాజుకు ఉండవలసిన శాసనత్వం లేదు. కానీ ఈయన అందరినీ శాసించేటువంటి వాడు రాజు. అతో విసినష్టి అధిపతి రీతి. అందుకనే ఈ విశేషం చెప్పారు. ఏవం సర్వభూతాత్మ విద్వాన్ బ్రహ్మవిన్ ముక్తో భవతి. చూడు, అందుకనే సర్వభూతాత్మ, అందరిలోనూ తన ఆత్మను చూసి తన ఆత్మలో అందరినీ చూసేటువంటి వాడు, వాడు విద్వాన్, వాడు జ్ఞాని. బ్రహ్మవిద్, వాడే బ్రహ్మవేత్త, వాడే ముక్తుడవుతాడు. యదుక్తం బ్రహ్మ విద్య సర్వం భవిష్యంతో మనుష్య మన్యతే. అందుకనే ఈ మనుషులను కూడా బ్రహ్మ విద్య ద్వారా మేము సర్వరూపం అవుతాము, అన్నీ అవుతాము అని. కిము తద్ బ్రహ్మ అవేత్, ఆ బ్రహ్మ ఏం తెలుసుకుంది? అస్మాత్ సర్వం అభవత్ ఇది ఇదం తద్వ్యాఖ్యాతం. అది ఏమి తెలుసుకున్నది అన్నది ఇంతవరకు మనం చెప్పాము. ఏవం ఆత్మానమేవ సర్వాత్మత్వేన, ఈ ఆత్మనే సర్వాత్మ స్వరూపంగా ఆచార్య ఆగమాభ్యాం సుత్వా, గురువుల ద్వారా ఈ ఉపనిషత్తుల ద్వారా విని మత్వా తర్కత, మననం చేసి తర్కములతో విజ్ఞాయ సాక్షాత్ ఏవం, సంశయ విపర్యరహితములతో దాన్ని అనుభవించి యథా మధుబ్రాహ్మణే దర్శితం తథా, ఏ విధంగా అయితే ఇక్కడ ఆయమాత్మ అధిపతి రాజా ఇలాంటివి చెప్పారే అలాగా వాడు అనుభవంలో తెచ్చుకుంటాడు. తస్మాత్ బ్రహ్మ విజ్ఞానాత్ ఏవం లక్షణాత్ పూర్వమపి బ్రహ్మైవ సత్. చూడు, బ్రహ్మ విజ్ఞానాద్ ఏవం లక్షణాత్ పూర్వమపి, ఈ లక్షణాలు చెప్పారే, ఈ లక్షణాలు పూర్వం కూడా వాళ్ళే ఉన్నాయి. బ్రహ్మజ్ఞానికి ఏ లక్షణాలు అయితే చెప్పారో పరబ్రహ్మకి, అవి ఆ జ్ఞానాన్ని అనుభవించేందుకు ముందు కూడా వీళ్ళలో ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఒక్క నిమిషం, సర్వేషాం భూతానా మధు, సత్యస సర్వాణి భూతాని మధు, పూర్ణ పురుష, ఇలాంటివన్నీ ముందు చెప్పారే ఇవన్నీ. తస్మాత్ బ్రహ్మ విజ్ఞానాత్ ఏవం లక్షణాత్ పూర్వమపి బ్రహ్మైవ సత్. వాడు మొదట్లో కూడా బ్రహ్మస్వరూపమే. అవిద్య అబ్రహ్మ ఆసీత్, అవిద్య ద్వారా బ్రహ్మస్వరూపాన్ని వాడు పొందలేడు. సర్వమేవ చ సత్, సత్ అసర్వమాసీత్, ఇదంతా కూడా అసర్వం, సర్వరూపాన్ని పొందలేడు. తాం అబ్రహ్మత్వాది ప్రయోజికాం, ఏదైతే నేను స్వరూపం కాదనుకుంటాడో దాన్ని తు అవిద్యాం అస్మాద్ విజ్ఞానాత్ తిరస్కృత్య, ఈ జ్ఞానం ద్వారా ఆ జ్ఞానాన్ని తొలగించుకుని బ్రహ్మవేత్ బ్రహ్మైవ సన్, వాడు బ్రహ్మవేత్త. మొదట్లో కూడా బ్రహ్మరూపమే ఉండి బ్రహ్మాన్నే బ్రహ్మమునే వాడు అనుభవిస్తాడు. సర్వం సన్ సర్వం అభవత్,
మొదట్లో కూడా సర్వరూపుడు, ఇప్పుడు మళ్ళీ సర్వరూపాన్ని పొందాడు. పరిసమాప్త శాస్త్రార్థం అయిపోయింది. యథర్థ ప్రస్తుత ఆత్మానమిత్యే ఉపాసీత ఇదం సర్వం యదయం ఆత్మా బ్రహ్మతే బ్రవాణి, ఇవన్నీ ఏవైతే చెప్పారో వాటి గురించిన వ్యాఖ్యానం అయిపోయింది. తస్మిన్ ఏతస్మిన్ సర్వాత్మభూతే బ్రహ్మ విధి సర్వాత్మని సర్వం జగత్ సమర్పితం. ఆ బ్రహ్మజ్ఞానంలోనే ఈ జగత్తంతా సమర్పితమైంది. ఇది ఏతస్మిన్ అర్థే దృష్టాంత ఉపాధీయతే. ఇది చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నారు. తద్యథా రథనాభోచ రథనేమో చారా సర్వే సమర్పిత. నాభిస్థానంలో ఉన్నటువంటి దాంట్లో ఈ అరలు అంటే అడ్డకల్లన్నీ సమర్పితమై ఉంటాయి. ప్రసిద్ధో ఏవమేవ అస్మిన్ ఆత్మని పరమాత్మభూతే. చూడండి, అస్మిన్ ఆత్మని మళ్ళీ ఏమిటంటాడు? అస్మిన్ ఆత్మని పరమాత్మభూతే, సర్వవ్యాపకుడ పరమాత్మ బ్రహ్మవిధి. ఆ బ్రహ్మవేత్త సర్వాత్మ స్వరూపుడు. సర్వాణి భూతాని బ్రహ్మాది స్తంభ పర్యంతాని సర్వే దేవ అజ్ఞాత సర్వే లోకాః. ఆ బ్రహ్మవేత్తలో అన్ని భూతాలు బ్రహ్మాది స్తంభ పర్యంతాన్ని, సర్వే దేవ అన్ని దేవతల అజ్ఞానం, సర్వే లోక భూర్భువ స్వః మహాజన తప సత్యం ఇలాంటివన్నీ, సర్వే ప్రాణాః అన్ని ఇంద్రియాలు వాగాదే, సర్వే ఏతే ఆత్మానః దీనిలోనే జలచంద్రవత్ ప్రతి శరీరాను ప్రవేశను అవిద్య కల్పిత. అవిద్య ద్వారా ప్రతిబింబ రూపంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీనిలోనే ఉన్నాయి. సర్వం జగత్ అస్మిన్ సమర్పితం. సంపూర్ణ జగత్తు దీనిలోనే ఉంది. యదుక్తం బ్రహ్మ వామదేవ. ముందు చెప్పాం కదా, వామదేవుడు ప్రతిపేదే. ఆయన ఘోషణ చేశాడు. మనురభవం సూర్యశ్చ సయేష సర్వాత్మభావం. అదే సర్వాత్మభావం. అది కూడా స ఏష విద్వాం బ్రహ్మవేద్ సర్వోపాధి సర్వాత్మ సర్వో భవతి. అన్ని ఉపాధులతో కలిగి సర్వాత్మ సర్వవుతాడు, బ్రహ్మాత్మ అవుతాడు సర్వ. ఇది నిరుపాధి నిరుపాఖ్యో అనంతరో అపాధి. ఏ ఉపాధి లేదు, ఏమి పేరు లేదు. బయట లోపల కూడా ఒకటే. కృష్ణ ప్రజ్ఞాన గణ చైతన్యం, అజ, జన్మ లేదు, వృద్ధాప్యం లేదు, అమరణ స్వరూపుడు, అభయ స్వరూపుడు, అచల. ఏది జరిగినా వాడికి ఏ విధమైనటువంటి విక్షేపం కూడా ఉండదు. పర్వతవత అచల అకంప్య అంటారు. నేతి నేతి అస్తులు అనను ఇత్యేవం విశేషణో భవతి. వాళ్ళు ఏమి ఈ విశేషణాలతో ఉంటాడో. తమేతమర్థం అజానంత తార్కికా. ఈ అర్థాన్ని తెలుసుకోడు, ఏవో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దానికి మళ్ళీ ఈయన చెప్తాడంటే తార్కికులు అన్నది ఏమిటి, దానికి సమాధానం చెప్తారు. చూద్దాం, వదిలిపెడదామా? ఇదం వై తన్మధు ఇదం వై తన్మధు దధ్యంగాథర్వణే దధ్యంగాథర్వణే ఆథర్వణో దధ్యంగాథర్వణో దధ్యంగాథర్వణో అశ్విభ్యామువాచ అశ్విభ్యామువాచ తదేతదృషి పశ్యన్నవోచ తదేతదృషి పశ్యన్నవోచ తద్వాం నరా తద్వాం నరా సనయే సనయే దంసో దంస ఉగ్రమావిష్కృణోమి ఉగ్రమావిష్కృణోమి తన్యతుః తన్యతుః న వృష్టిం న వృష్టిం దధ్యంగః దద్యంగ యన్మధు ఆథర్వణో యన్మధు ఆథర్వణో వాం అశ్వస్య శీర్ష్ణా వామశ్వస్య శీర్ష్ణా ప్రయదీమువాచ ఇతి. ప్రయదీమువాచ ఇతి.
ఇదం వై తన్మధు. ఇక్కడ ఏమిటి? ఒక్కదానికి ఒకటి ఉపకారము ఉపకార్యము అని చెప్పి ఈ అందరిలో ఉన్నటువంటిది ఆత్మ అని చెప్పారు. దీని ఏంటంటారు? మధు విద్య అంటారు. ఈ మధు విద్యని దధ్యంగా ఆధారం అంటే దధీచి. ఆ దధీచి అశ్విని కుమారులకు చెప్పారు. అశ్విని కుమారులు వచ్చి అడిగినప్పుడు మొట్టమొదటి ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చి నాకు బ్రహ్మ విద్య చెప్పు ఉంటాడు. అంటే ఆయన మొదలు పడ్డాడు. ఈ ఆడచీమ వెనకాల ఈ మగ చీమ పోతోందే, ఇందులో ఏదైతే విషయ సుఖం ఉందో అదే సుఖం నీకు ఇంద్రాని ద్వారా కలుగుతుంది మొట్టమొదటి మొదలుపెట్టి. అలా చెప్పిన వాడు కోపం వస్తుంది. ఇదేం బ్రహ్మ విద్య, నీ తలకాయ తీసి పారేస్తానంటాడు. ఎవరికి చెప్పదు. ఇంకా పూర్తిగా చెప్పలేదు, మొదలుపెట్టాడు. ఈ తుచ్చ సుఖము అని మొదలు పెడితే వాడేమో శాపం ఇచ్చాడు. అందుకని అశ్విభ్యాం వాచ్ అశ్విని దేవత ఋషి అంటే మంత్రదష్ట. పశ్యన్ అవోచత్ దధీచి చెప్పాట. తద్వాం అంటే మీకు వాం నరా నరూపంలో వచ్చిన సనయే లాభాయ ధ్వంసం. ఈ ధ్వంస అన్నది ఆ కర్మ యొక్క పేరు అన్నమాట. ఉగ్రం ఆవిష్కృణోమి, మీరు ఏ కర్మ అయితే చేశారో ఉగ్ర కర్మ దాన్ని అందరికీ చాటించి చెప్తానన్నాడు. ఉగ్రకర్మ ఏమిటి? ఈ అశ్విని కుమార్లు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, బాబు నాకు ఇలాగ శాపం ఉంది, అందుకు నేను ఎలా చెప్పానంటే ఏం పర్వాలేదు, మేము దేవతల యొక్క వైద్యులము, నీ తలకాయ ముందు తీసేస్తాము, తీసేసి గుర్రం తలకాయ పడతాము, దాని ద్వారా నువ్వు చెప్తూ ఉంటావు, అప్పుడు ఇంద్రుడు వచ్చి ఆ గుర్రం తలకాయని కొట్టేస్తాడు, మళ్ళీ నీ తలకాయని అతికించేస్తాం అంటే సరే అని మొదలు పెడతాడు. అదేమిటి? ఉగ్రం అత్యంతమైన క్రూర కర్మ మీరు చేశారు, దానిని తన్యతో నా వృష్టి, దాన్ని నేను ఇప్పుడు చెప్తాను అందరికీ. దధ్యంగా మధుర ఆధర్వణే వాం అశ్వభ్య శ్రీష్ణ ప్రదీయం. ఆ దధ్యంగ ఋషి ఆ గుర్రం తలతో మాకు ఈ బ్రహ్మ విద్యని చెప్పాడు. ఈ మరి ఇంత క్రూర కర్మ ఎందుకు చేశారు అంటే తన ప్రాణాలైనా లెక్క పెట్టకుండా ఆ విద్యని అందరికీ చెప్పాలి. అంటే ఆ బ్రహ్మ విద్య అంత విశేషమైనది. అందుకని ఆ రామాయణంలో చెప్తారు, ప్రాణజాయ వచన జాయ, అంటే పోతే ప్రాణాలైనా పోని కానీ సత్యవచనాన్ని మేము తప్పము ఉంటారు రామలక్ష్మణులు ఇద్దరు. ప్రాణాలైనా వదిలిపెట్టేస్తాం కానీ ఆ సత్యవచనాన్ని వదిలిపెడతాం. అదేవిధంగా ఇక్కడ ప్రాణాలైనా లెక్క చేయకుండా ఆ బ్రహ్మ విద్యని అభ్యసించూ ఉండాలి, చెప్తూ ఉండాలి. ఇది చూద్దామా? అది కాదు, ఇది మన భాష్యం చూద్దాం సార్. తత్రయం స్తుత్యర్థ ఆఖ్యాయిక ఇది అవోచామా. మనం ఏదైతే ఇప్పుడు బ్రహ్మజ్ఞానమును చెప్పామో, బ్రహ్మ విద్య అని చెప్పామో దానికి ఇది అర్థవాదం స్తుతి. ఉచ్యతే ఇదం ఇది అనంతర నిర్దిష్టం వ్యపదిశతి బుద్ధౌ సన్నిహితత్వాత్. ఇదమని ఎందుకు చెప్పారంటే ఇంతవరకు చెప్పిన బ్రహ్మ విద్య ఇప్పుడు మనం ఇంకొచ్చాం వినొచ్చాం కనుక మన మనస్సులో ఉంది. వైశబ్ద తద్ ఇది ఆఖ్యాయిక నిర్వృత్తం ప్రకరణాంతర అభిహితం పరోక్షం వైశబ్దేన
స్మారయన్ అంటే ఇప్పుడు ఈ కథలో జరిగింది మన ఎదురుగుండా లేదు, అది పరోక్షము. దాని గురించి వైశబ్దం చెప్పామంటాడు. యత్తత్ ప్రవర్గ్య ప్రకరణే, ప్రవర్గ్యము అనేటువంటి కర్మ ప్రకరణములో సూచితం నా ఆవిష్కృతం మధు. అక్కడ చెప్పాం ఊరికినే, ఇదంతా అందరికీ మధు అని చెప్పాం. కానీ ఆ మధువిధి ఏమిటి అన్నది దాని పూర్వాపరాలు పూర్తిగా చెప్పలేదు. మధు తదిదం మధు ఇహ అనంతరం నిర్దిష్టం ఇయం పృథివీ ఇత్యాది. ఆ మధు అన్నది ఏది అంటే ఇయం పృథివీ, దీని ద్వారా కథం తత్ర ప్రకరణాంతరే సూచితం దధ్సింగవా ఆభ్యాం అథర్వణో మధునామ బ్రాహ్మణం వాచ. మరి అక్కడెక్కడో ప్రకరణంలో ఉన్నది, ఆ కర్మ ప్రకరణంలో దాన్ని ఈ దధ్యంగాధరుడు చెప్పాడు అన్నది మాకు ఎలా తెలుస్తుంది? బ్రాహ్మణం వాచ తద్ ఏనయో ప్రియం ధామ తదేవ ఏనయో ఏతేన ఉపగచ్చతి. అంటే అశ్వినో తన్మధు, ఏనయో అంటే అశ్విన్, వాళ్ళకి ఇది చెప్పాడు. తద్ ఏవ ఏనయో ఏతేన ఉపగచ్చతి. ఆ బ్రహ్మవిధి చెప్తాడని ఆయన దగ్గరకు వచ్చారు. సాహోవాచ ఇంద్రేణవా ఉక్త, ఇంద్రుడు చెప్పాట అస్మి ఏతచ్చేద్ అన్యస్మై అనుబ్రూయాత్ తతః ఏవ తే శిరచ్ఛింద్యామి. నువ్వు నాకు చెప్పినటువంటి ఈ మొదలుపెట్టా బ్రహ్మ విద్య, ఇది ఇంకోటి ఎవరికైనా చెప్తే నేను తలకా కొట్టేస్తాను, తీసేస్తాను. తస్మాద్వై బిభేమి, మన తలపోతుందేమో అని నాకు భయంగా ఉంది. యద్వై మేస శిరోన చింద్యాత్, నా తల వాడు తీసేయకుండా ఉండాలి. తద్వా ఉపనేషే ఇది, నా తల కనుక తీసేయకుండా ఉండేటట్లయితే నేను మిమ్మల్ని శిష్యుల కింద స్వీకరిస్తాను అంటాడు. చూడండి, ఉపనేషే తౌ ఊచదు ఆవాం త్వా తస్మాత్ త్రాస్యావహే, ఆ భయం నుంచి మిమ్మల్ని కాపాడుతాం. కథమ్మా త్రాసైతే నన్ను ఎలా కాపాడతారా అంటే యథా నౌ ఉపనేషసే అథ తే, మిమ్మల్ని శిష్యుల కింద స్వీకరించిన తర్వాత తే శిరశ్చిత్వా, నీ తలకాయ ముందు తీసేస్తాం. అన్యత్ర ఆహృత్య, ఇంకో చోట ఎక్కడో దాచేస్తాం. ఉపనిధాస్యావహ అశ్వస్య శిర ఆహృత్య, ఆ గురువు తలకాన్ని తీసుకొచ్చి తత్తే ప్రతిదాస్యావహ, ఆ గురువు తల తీసుకొచ్చి నీకు అతికిస్తాం. తేనా నౌ అనువక్షసి, ఆ గురువు తలతో మాకు చెప్తూ ఉంటాం. స యదా నౌ అనువక్షసి, మాకు చెప్తున్నప్పుడు అగతే తదింద్ర శిరచ్ఛేస్యతి, మాకు చెప్తున్నప్పుడు ఆ ఇంద్రుడు వచ్చి నీ గుర్రం తలను తీసేస్తాడు. అతతే స్వం శిరం ఆహృతి తత్తే ప్రతిదాస్యావా, నీ తలకాయ తీసుకొచ్చి మళ్ళీ నీకు తగిలించేస్తాం. తథా ఇది తౌహ ఉపనిన్యే, సరే అలాగే చేయండి అని వాళ్ళని శిష్యుల కింద స్వీకరించాడు. తౌ యదా ఉపనిన్యే, ఎప్పుడైతే వాళ్ళని, ఉపనిన్య అంటే ఎవడైతే బ్రహ్మ విద్య చెప్పుకోవడానికి వచ్చాడో వాడి ముందు యజ్ఞోపి సంస్కారం చేయాలి. ఆ జాబాలు చేసినట్టుగా అదే. అశ్వస్య శిరశ్చిత్వా అన్యత్ర ఉపనిధత్తు అథాస్య, ఈ శరీని వాడి తలని కోసేసి ఎక్కడో పెట్టేశారో అథాసు శిర ఆహత్య తద్హాసి ప్రతిదత్తు. తర్వాత గురం తీసుకొచ్చి వీడికి పెట్టారు. తేన ఆభ్యాం అనువాచ, వాళ్ళిద్దరికి ఆ బ్రహ్మ విద్య చెప్పడం పెట్టాడు. ఏమిటి మధువిద్య? స యదా ఆభ్యాం అనువాచ అథ అస్య తదింద్ర శిరశ్చిచ్ఛేద, వాళ్ళు చెప్పేటప్పుడు ఆ ఇంద్రుడు ఆ తల కూడా కొట్టేశాడు. అథాస్య స్వం శిరం ఆహృత్య తద్హాస్య ప్రతిదత్తు, మళ్ళీ వాడి తలకాన్ని తీసుకొచ్చి వాడికి పెట్టాడు. యావత్తు ప్రవర్గ కర్మాంగభూతం, ఆ ప్రవర్గ కర్మం యొక్క అంగభూతం అంటే ఉపాసన. భూతం మధు తావదేవ తత్ర అభిహితం,
ఆ మధు విద్య ఆ ప్రవర్గ కర్మలో ఉన్నటువంటి ఉపాసనని అక్కడ చెప్పాం. నతు కక్షం ఆత్మజ్ఞానాఖ్యం, గోపనీయమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అక్కడ మేము చెప్పలేదు. తత్రయా ఆఖ్యాయిక వీత సాహిత్యర్థ ప్రదర్శిత, అక్కడ ఆ కర్మ ఉపాసన కాండలో ఏదైతే కథ ఉందో అది ఇక్కడ శృతిగా చెప్తున్నాము. ఇదం వై తన్మధు దద్యంగాధర్వణైన ప్రపంచేన అశ్విభ్యాం ఉవాచ, ఇదే ఆ అశ్విని దేవతలకి ఆ దశ చెప్పారు. తదేతద్ ఋషి తదేతత్ కర్మ ఋషి మంత్ర తద్ద్రష్ట. ఋషి అంటే ఋషి మంత్ర ద్రష్టార. ఈ దధ్యంగాధర్ ఋషి పశ్యం ఉపలభమానో అవోచత్ ఉక్తవాన్ కథం తద్ధ్వంస ఇది వ్యవహితేన సంబంధ. ఆ ధ్వంస అంటే ఆ కర్మ, ధ్వంస ఇది కర్మణో నామధేయం. తచ్చ ధ్వంస కిం విశిష్టం ఉగ్రపూరం. వీళ్ళు చేసిన కర్మ ఏమిటంటే చాలా క్రూరమైన. యువయో ఏ నరాకార స్వినో, ఇప్పుడు మీరు దేవతల ఎండి కూడా ఇక్కడ నరుని రూపంలో వచ్చారు. తచ్చ కర్మ కిం నిమిత్తం, ఎందుకు చేశారు? సనయే లాభాయ, మీకు లాభం కలగాలని అలాంటి క్రూర కర్మ చేశారు. లాభయుక్తో హి లోకేపి క్రూరం కర్మ ఆచరతి. ఆ లోభం వల్ల, లాభము అనేటువంటి లోభం వల్లనే ఇక్కడ కూడా ప్రజలు క్రూర కర్మ చేస్తూ ఉంటారు. తథా ఏదో ఉపలభ్యతే, అప్పుడు వాళ్ళకి ఆ లోభంగా ఉన్నటువంటిది ఏదైతే వస్తుందో ఆ క్రూర కర్మ చేసినప్పుడు అది వాళ్ళకి దొరుకుతుంది. నిన్ను ఆ పాటలు పాడారా వివేకానంద స్వామి, సాయంకాలం మాట్లాడుతున్నప్పుడు అది చెప్పారు. అక్కడ ఒక్కొక్కసారి జనాలు 5 రూపాయలు తీసుకోవడానికి కూడా మనిషిని చంపేస్తారు. చూడు, మామూలుగా ఎప్పుడూ మాకు భయంగానే ఉంటుంది. వెనకాల ఎవడైనా వచ్చేస్తున్నాడమే, ఏమన్నా చేసేస్తున్నా. అందుకని మా స్వామి మమ్మల్ని ఎప్పుడు మహామృత్యుంజయ జపాన్ని చేస్తూ ఉండడం చెప్పారు. బట్ వీఆర్ ఆల్వేస్ ఇన్ ఫియర్, ఎప్పుడు భయంతోనే ఉంటుంది. సౌత్ ఆఫ్రికా. అందుకని ఆ లాభం ఏమిటి? వారి దగ్గర డబ్బులు తీసుకో. ఇలాగ చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా ఒకసారి ఇలాగే జరిగింది, అమెరికాలో కూడా. ఇక్కడేమిటి, ఇక్కడ ఎక్కువ. అందుకని క్రూరం కర్మ ఆచరించి, అత్యంత క్రూర కర్మ చేస్తూ ఉంటారు. యథా లోకే తద్ ఆవి ప్రకాశం కృణోని, మీరు చేసినటువంటి క్రూర కర్మని అందరికీ చెప్తారు, చాటిస్తాను. యత్ రహసి భవద్భ్యాం కృతం, మీరు చాలా గోపనీయమైన స్థానంలో చేశారు. కానీ ఇప్పుడు కిమి ఉచితే తన్యతు, ఎలాగ చెప్తారు అంటే ఆ మేఘాలు గర్జిస్తాయే అలా. పద్యనేనివా నకారస్తు ఉపరిష్టాత్ ఉపచార ఉపమార్థో ఉపార్థియో. మధ్యలో నకారం వచ్చిందే, అది తులనాత్మకంగా ఉపమార్థము. వేదే నా ప్రతిషేధార్థం. ఇక్కడ వేదంలో అది ప్రతిషేధార్థం కాదు. యథా అశ్వం నా అంటే ఇది గుర్రం కాదు, అలా కాదు. అశ్వమివ, అశ్వం లాగా అని చెప్పినప్పుడు అశ్వం నా అన్నప్పుడు ఇక్కడ వేదంలో అశ్వమివ అనే అర్థం చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ నకారం ఉపార్థం. తన్యతురివ వృష్టి మిథా పర్జన్యో వృష్టి ప్రకాశతే, ఏ విధంగా అయితే మేఘాలు గర్జించి కొండపోతగా వర్షం పోస్తాయో ఆ విధంగా చెప్తారట. ప్రకాశతే స్తనయిత్వాది శబ్దై, స్తనయిత్వం అంటే మేఘర్జన. తద్వద్ అహం యువయో క్రూరం కర్మ ఆవిష్కృణోమి, మీరు చేసిన క్రూర కర్మ అందరికీ చెప్పేస్తాను. నన్ను అశ్వినో స్తుత్యర్థౌ కథం ఇమౌ మంత్రౌ స్యాత నిందావచనౌ హీమౌ. అంటే ఇక్కడ ఇది నిందాపరకం ఎలాగవుతుంది అంటాడు ఎవడు? పూర్వపక్షం. అంటే దోష
స్తుతిరేవ ఏషా నా నిందావచనం. ఇవి నిందకానైనా యస్మాన్ ఈదృశమతే ఈదృశం అతి క్రూర కర్మ కుర్వతో ఇవయో నా లోమచహీయతే. ఈ జ్ఞానము ద్వారా, దీని ద్వారా, ఈ ఆత్మజ్ఞానము ద్వారా ఇంత క్రూర కర్మ చేసినా మీకు అంటూ కూడా నష్టం కాలేదు. అందుకని వాళ్ళకి స్తుతి. నచ అన్యత్ కించిత్ హీయతే, వెంటనే ఏది కూడా పోదు. ఏమిటి? స్తుతౌ ఏతో భవతః నిందా ప్రశంసాహి లౌకికా స్మరతి. చేసిన నిందలు స్తుతులే వాళ్ళు స్మరిస్తూ ఉంటారు. తథా ప్రశంసారూపాచ నిందాలోకే ప్రసిద్ధ. ఈ నింద కూడా ప్రశంస రూపమైనది. ఏదైతే రొక్కల్లో చెప్తారో అది కూడా స్మరిస్తూ ఉంటారు. దధ్యజ్ఞామాధర్వణ హా ఇది అనర్థకో నిపాత తన్మధు కక్షం గోప్యం ఆత్మజ్ఞాన లక్షణం. ఆధర్వణో వాం యువాభ్యాం. ఆధర్వణం కూడా మధ్యంగా ఆధర్వణ కనుక అది కూడా వాటి పేరే. యువాభ్యాం అశ్వస్య శీష్ణా శిరస ప్రయదీం ఉవాచ. ఆ గురుంతలతో మీరు చెప్పారు. మధు ఈం ఇది అనర్థకో. ఇక్కడ ప్రయత్ మళ్ళీ ఈమని ఎందుకన్నారంటే అది అర్థ నివాదము. ప్రయత్ ఈం ప్రోవాచ అనే చెప్పాలి. ఇదం వై తన్మధు. అది మళ్ళీ చెప్తున్నాను. ఇదం వై తన్మధు. ఇదం వై తన్మధు. దధ్యంగాధర్వణే అశ్విభ్యామువాచ. దధ్యంగాధర్వణో అశ్విభ్యామువాచ. తదేతదృశి పశ్యన్నవోచత్. తదేతదృశి పశ్యన్నవోచత్. ఆధర్వణాయాశ్వినా. ఆధర్వణాయాశ్వినౌ. స్వినో ఎలాగొస్తుంది మళ్ళీ దద్దిచ్చే వకారం లేనప్పుడు? ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలా చదవప్పుడు ఆధర్వణాయ అశ్వినా. అశ్వినా అని ఎందుకన్నారంటే ఇది వేదం, బహువచనం. అది కాదు, అది సంబోధన. అశ్వినా దధీచే అశ్విహ శిర ప్రత్యేరయత్. సా వాం మధు ప్రోవాచత్. ఋతాయన్ త్వాస్త్రం యద్ హస్రౌ అపి కక్షం వామితి. యద్ స్రావపి కక్ష్యం వామితి. ఇదమే అంటే ఇక్కడ అశ్విన అంటే అది సంబోధన. కానీ మంత్రంలో అశ్వినవ్వు అని చెప్తుంది. మాకు ఇక్కడ అశ్వినానుంది. దానికి వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ హే అశ్వినవ్, దానికి అర్థం అంటే సంబోధన అశ్విన అని తెలుసుకోవాలి. మరి ఇక్కడ భాషల్లో కూడా ఆయన చెప్తారేమో చూద్దాము. అశ్వినవ్ భాషల్లో అశ్వినవ్, ఆ భాషలో ఎలా ఉందో చూడు. అశ్వినవ్ అని రాదు. అభ్యం పూర్వాచ. మరి ఇక్కడ వకారం లేదే. అశ్వినవ్ ఇది మంత్ర. ఏ అశ్వినం అంటే ఏ అశ్వినం ఉన్నప్పుడు సంబోధన, ఆ సంబోధనకి అశ్వినా ఉంటుంది. అలా అనుకో. వస్తే చూద్దాం. ఇదమై తన్మధు, ఇదే ఆ మధు విద్య. ఈ అశ్విని దేవతలు చెప్పారు. ఋషి పశ్యన్ అవోచత్. ఆ ఋషి సత్యంగా చెప్పాడు. ఆధర్వణాయ అశ్వినా దధీచే అశ్వం శిర ప్రత్యేరత్. ఈ అశ్విని దేవతలు ఏం చేశారు? ఆ గుర్రం దాకా తీసుకొచ్చి ఎందుకు పెట్టారు? ప్రత్యేరత్ సవా మధు ప్రవోచత్. ఎందుకంటే ఆ గురంతాలతో మాకు మధు విధి చెప్తాడు అని. ఋతాయన్, ఋతాయన్ అంటే సత్యపాలన, అంటే సత్యాన్ని పరిపాలించడానికి, సత్య పరిపాలన.
త్వాష్ట్రం యద్ హస్రౌ. ఆ త్వాష్ట్రం అంటే ఆదిత్య సంబంధమైనటువంటిది. యద్ హస్రం అంటే ఆదిత్య సంబంధి త్వాష్ట్రం అన్నప్పుడు సంధి అభావ ఆశ. త్వాష్ట్రం మధు. ఆ మధు అంటే ఈ ఆదిత్య సంబంధమైనటువంటిది మధు. ఎందుకంటే మొదట్లో అక్కడ చెప్పారు, మొదటి బ్రాహ్మణంలో ఈ ఆదిత్యుడు మధుని మొదలుపెట్టారే, అది ఆ మధు విద్యని ఇక్కడ చెప్తున్నారు కదా. యద్ హస్సౌ అపి కక్షం వామితి. ఇతరుల యొక్క బలాన్ని క్షీణింపజేసేది అయినప్పటికీ అది అత్యంత గోప్యమైనది వీళ్ళిద్దరికీ చెప్పాడు. దధ్యంగ నామ విద్యతే ఇత్యత్ర విషయనష్టి. దధ్యంగ నామ అథర్వణ. దధ్యంగ అథర్వణ ఋషి తస్మై దధీచ. అందుకనే దధీచ ఋషి అంటున్నామను. హే అశ్వినౌ ఇది మంత్రదృశో వచనం. ఏ అశ్వినౌ అది మంత్రదర్శన యొక్క పేరు. అశ్వ్యం అశ్వస్య స్వభూతం శిరో బ్రాహ్మణస్య శిరసి చిన్నే. అశ్వస్య ఆ గుర్రం తల పెట్టారు. రాష్ట్రం అంటే ఆదిత్యం చెప్పాం కదా. మొట్టమొదటి అక్కడ మధువిధి మొదలైనప్పుడు ఆదిత్యుడే ఈ అందరికీ మధు అని చెప్పారు కదా. ఆ సంబంధమైనది. అక్కడ ఊరికే కర్మ చెప్పారు, ఇక్కడ జ్ఞానం చెప్పారు. అచ్చా, తరువాత ఇదం వైతన్మధు దధ్యంగాథర్వణాశిభ్యామువాచ తదేతదృశి పశ్యన్నవోచత్ పురశ్చక్రే ద్విపదః పురశ్చక్రే చతుష్పదః పురస పక్షీ భూత్వా పురపురుష ఆవిశదితి సవాయం పురుషః సర్వాసు పూర్షు పురుషయో. పురి దీర్ఘం కాదు, పురి. నైనేన కించన అనావృతం. నైనేన కించనావృతం. నైనేన కించన అనాసంవృతం. నైనేన కించన అసంవృతం. నైనేన కించన సంవృతం. ఇదం వై తన్మధు. ఇది ఆ మధు విద్య. దిధ్యంగాథర్వణ అశ్విభ్యాం వాచ తదేతదృశి పశ్యన్నవోచత్. అది ఆ ఋషి చెప్పాడు. పురశ్చక్రే ద్విపదః. ఆ పరమాత్మ మొదట 2 పాదాలతోనూ చేశాడు, మళ్ళీ సృష్టించాడు, 4 పాదాలతోనూ సృష్టించాడు. పుర స పక్షీభూత్వం అంటే లింగ శరీరమయ్యి, పురపురుష ఆవిష లింగ శరీరమై ఈ శరీరంలో ప్రవేశించాడు. సవాయం పురుష సర్వాసు కోషు పురుషయో. వాడే అందరి శరీరాల్లో ఉన్నాడు. నా ఏనేన కించిన అనావృతం. వాని ద్వారా ఆచ్ఛాదింపబడినటువంటి స్థలము ఏదీ లేదు. అన్ని చోట్ల ఆయన ప్రవేశించాడు కానీ ఆయన చేతంతా ఆచ్ఛాదింపబడింది. నా ఏనేన కించిన అసంవృతం. వాడు ఎక్కడా ప్రవేశించలేదు అని కాదు, అన్ని చోట్ల కూడా వాడు ప్రవేశించాడు. అచ్చా, అసంవృతం. ఆవిశదితి అస్య అర్థం ఆచష్టే శుద్ధి. ఏదైతే ముందు ఆవిశత్ అన్నాడో దాని అర్థాన్ని చెప్తున్నారు. ఇక్కడ పురీష్ అయితే అన్ని శరీరాల్లో ఉంటాడు అన్నది
అందుకని అన్ని ఆయన ద్వారా కప్పబడింది, అన్నిట్లోనూ ఆయన ప్రవేశించుకున్నాడు. ఇదం వై తన్మధు ఇదం వై తన్మధు దధ్యంగా ధర్మణో అశ్విభ్యామువాచ సత్యంగా ధర్మణో అశ్విభ్యామువాచ తదేతన్ ఋషి పశ్యన్న వోచ తదేతత్ ఋషి పశ్యన్న వోచ రూపం రూపం ప్రతిరూపో బభూవ రూపం రూపం ప్రతిరూపో బభూవ తదస్య రూపం ప్రత్యక్షణాయ తదస్య రూపం ప్రతిచక్షణాయ. ఇది ఇంద్రో మాయాభి పురురూపయీయతే ఇంద్రో మాయాభి పురురూపయీయతే యుక్తా హి యస్య హరయః శతాదశ ఇతి యుక్తా హి యస్య హరయః శతాదశేతి అయం వై హరయో అయం వై హరయో అయం వై దశ చ అయం వై దశ చ సహస్రాణి సహస్రాణి బహూని బహూని చానంతాని చానంతాని చ తదేతత్ తదైతత్ బ్రహ్మ బ్రహ్మ అపూర్వం అపూర్వం అనపరం అనపరం అనంతరం అనంతరం అబాహ్యం అబాహ్యం అయమాత్మా బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ సర్వానుభూః సర్వానుభూః ఇది అనుశాసనం. ఇది అనుశాసనం. ఇదే పూర్ణం. ఆ ఋషి చెప్పాడు. ఏమిటి భాష్యం బాగా చూస్తున్నాం. పశ్చన్ అవోచత్. ఆ ఋషి ఈ మంత్రాన్ని ఎవరైతే మిగిలిన ఋషులు ఋషిగా మంత్రదష్టారన్నారు కదా, ఆ మధువిద్య మంత్రాన్ని మిగిలిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు అనుభవిస్తే వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. తదేత ఋషి పశ్చన్ అవోచత్ రూపం రూపం ప్రతిరూపం బహువా. ఆ పరమాత్మ అన్ని రూపాల్లోనూ ప్రవేశించాడు, ప్రతిరూపం అయ్యాడు. తదస్య రూపం ప్రతిచక్షణాయ. మరి ఎందుకు ప్రవేశించాడంటే తన గురించి ప్రత్యాఖ్యానం చే తన గురించి అందరికీ అనుభవంలోకి రావాలి అని చెప్పాడు. ఇంద్రుడంటే ఇక్కడ పరమాత్మ మాయాభిహి, మాయ ద్వారా పురురూపో ఇయతే, ఆ పురుషులో ప్రవేశించాడు. యుక్తాహి అస్య హరయః శతాదశ ఇతి. వానికి ఇంద్రియాలు ఉన్నాయి, అవి 10 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, అందరిలో కలిపితే 100. అయం వై హరయః అయం వై దశతి సహస్రాన్ని. ఇవే ఇంద్రియాలు, ఇవే అనేకాలు, బహునిచ అనంతానిచ తదేతద్ బ్రహ్మ, అదే బ్రహ్మము. అపూర్వం అనపరం అంటే పూర్వం ఏమీ లేదంటే దానికి ఏమీ కారణం లేదు. అనపరం అంటే కార్యరహితం. అనంతరం అబాహ్యం, అన్నిటి లోపల ఉంది, తరువాత బయట కూడా ఉంది. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మమే బ్రహ్మ. సర్వానుభూ అంటే అన్నిట్లోనూ ప్రవేశించింది. సర్వానుభూ ఇది అనుశాసనం. లేకపోతే సర్వానుభూ అన్నప్పుడు ఇత్యనుశాసనో అందరికీ అనుభవంలోకి వస్తున్నటువంటిది ఈ ఆత్మ. తత్వ ప్రకాశనాయ, ప్రతిఖ్యాపనాయ అంటే ఆ తత్వాన్ని అందరికీ అందుబాటులోకి రావాలి, అందరూ అనుభవించాలి అనే ఉద్దేశంతో అందరిలోనూ ప్రవేశించాడు. ఇదమై తనుమదు ఇత్యాది పూర్వత రూపం రూపం ప్రతిరూపం భవ. రూపం రూపం ప్రతిరూపో రూపాంతరం బహువ. అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నాడు. ప్రతిరూపో అనురూప అంటే ప్రతిరూపం అంటే ఒకళ్ళు ఏ మనిషిలో ఏ రూపం అయితే ఉందో అలాగే ఇంకోళ్ళు కూడా ఉంటుంది. అందుకని దాని అనురూపము అంటారు, లేకపోతే ప్రతిరూపము అంటారు. అను పశ్చాత్ తర్వాత వచ్చిన రూపాలు. ప్రతిరూపో అనురూపోగా యాదృక్ సంస్థానం మాతాపిత్రౌ తత్సంస్థానం తదనురూపయే పుత్రో జాయతే. తల్లిదండ్రుల రూపం ఏదైనా అదే రూపంలో, అంటే అన్ని పోలికలు అలాగే ఉంటాయని కాదు, సామాన్యంగా మనుష్య జాతి అని.
పుత్రో జాయతే నహి చతుష్పాదో ద్విపాదా జాయతే. 4 కాళ్ళు ఉన్నవాడు 2 కాళ్ళు ఉన్నవాడు దగ్గరికి పుట్టడు. అది ప్రతిరూపం అంటే. ద్విపదోవా చతుష్పాద్ 2 కాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి 4 కాళ్ళ వాళ్ళు పుట్టు, 4 కాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి 2 కాళ్ళ వాళ్ళు పుట్టరు. స ఏవ పరమేశ్వరో నామరూపే వ్యాకుర్వాణో రూపం రూపం పితృ. ఆ పరమేశ్వరుడే ఈ నామరూపాలన్నీ సృష్టించి అన్నిట్లోనూ ప్రతిరూపుడయ్యాడు. కిమర్థం ప్రతిరూపం ఆగమనం తస్య ఇది ఉచ్యతే. తదస్య దాన్ని చెప్తున్నాను. తస్య ఆత్మనో రూపం ప్రత్యక్షణ ప్రత్యాఖ్యాపనాయ. తన స్వరూపాన్ని అందరికీ తెలియజేయాలని అందరూ దాన్ని తెలుసుకోవాలి. యది నామరూపే న వ్యాక్రియేతే తదా అస్య ఆత్మను నిరుపాధికం రూపం ప్రజ్ఞానఘనాఖ్యం న ప్రతిఖ్యాయేత. ఈ నామరూపాలు లేనటువంటి కేవలము చైతన్యమే ఉందనుకోండి, ఎవడికి ఏమీ తెలియదు. అందుకని తదస్య ఆత్మను నిరుపాధికం రూపం ప్రజ్ఞానగణాఖ్యం న ప్రతిఖ్యాయేత. ఎవ్వడూ తెలుసుకోలేడు. అందుకని ఈ నామరూపాలున్న వాటిలాగా ఆయన ఇవంతా సృష్టించాడు. యదా పునః కార్యకరణాత్మన నామరూపే వ్యాకృతే భవతః తదా అస్య రూపం ప్రతిఖ్యాయేత. నామరూపాలతో రూపాలను అందరూ తెలుసుకోగలరు. ఇంద్ర పరమేశ్వర మాయాభి ప్రజ్ఞాభి. ఈ మాయా అంటే ప్రజ్ఞ ఉపాధి భూతేభ్యో దీభ్య ఉపాధి బుద్ధుల ద్వారా నామరూపకృత మిథ్యాభిమానై. ఈ నామరూపాల ద్వారా మిథ్యాభిమానం ద్వారా నతు పరమార్థత. నామరూపాలతో అంటే ఈ నామరూపాలు మిథ్యాభిమానము పరమార్థ స్వరూపం కాదు. పురురూపో బహురూప. పురురూపం అంటే అనేక రూపాలు. ఈయతే గమ్యతే అనేక రూపాలు పొందాడు. ఏకరూపేవ ప్రజ్ఞానం సన్ అవిద్య ప్రజ్ఞాని. ఆయన చైతన్య స్వరూపుడు ప్రజ్ఞానఘరుడు అయినా అవిద్య ద్వారా ఆయన రూపాలు చేశాడు. అకస్మాత్ కారణ వాడికేం పని లేదా, ఒకడు కూర్చోవచ్చు కదా, ఎందుకు చేశాడు అంటే యుక్త రథైవ వాదిన స్వవిషయ ప్రకాశనాయ ఇహి యస్మాత్ అస్య హరయో హరణాదింద్రియాన్ని. ఇప్పుడు రథం ఉందంటే దానికి గుర్రాలు కావాలి. స్వవిషయ ప్రకాశనాయ తన రూపాన్ని తెలపడానికి యస్మాదస్య హరయో హరణాది ఇంద్రియాన్ని శత ఇంద్రియాలు కూడా నిర్మించాట. శతాని దశచ ప్రాణిభేద బాహుల్య. అనేక మంది ఉన్నారు కనుక అనేక చెప్పారు. దశచ భవంతి తస్మాత్ ఇంద్రియ విషయ బాహుల్యాత్ తత్ ప్రకాశనాయ ఏవ యుక్తాని తాని నా ఆత్మ ప్రకాశనాయ. ముందు ఇంద్రియాలు చేశాడు. ఈ ఇంద్రియాల ద్వారా ఆత్మ ప్రకాశం కాదంటే ఆత్మ అనుభవంలోకి రాదు. పరాంచికాని వితరణ స్వయంభూ ఉన్నారు. ఇది కాటిగే తస్మాత్ తైరేవ విషయ స్వరూపై ఈయతే న ప్రజ్ఞానగణైరేకరసేన స్వరూపేణ. ఆ ఇంద్రియాలు వాటి విషయాలు వేవే పోతూ ఉంటాయి కానీ ఈ ఆత్మ వైపు రావు. ఏవం తరిహి అయం అన్య పరమేశ్వర అన్యో హరయ. అలాంటప్పుడు మరి ఇంద్రియాలు వేరు పరమేశ్వరుడు వేరుడని చెప్పొచ్చు కదా. అయం వై హరయో అయం వై దశ సహస్రాణి బహుని అనంతాన్ని. ఇవే 10, 100 అనేకము ప్రాణిభేదస్య అనంత్యా కిం బహునాం తదేతద్ బ్రహ్మ య ఆత్మ అపూర్వం నాస్య కారణం పూర్వం విద్యతే. వానికి ఎవరు కారణం లేనట్టే అందరికీ తండ్రి ఆయన కానీ ఆయనకి ఎవరు లేదు. విద్యతే ఇది అపూర్వం. నాస్య అపరం. వాని తర్వాత వానికి కార్యం కూడా లేదు. ఇది అనపరం. నాస్య జాత్యంతరం అంతరాలే విద్యతే ఇది అనంతరం. ఆ చైతన్య ఏదైతే ఉందో సంపూర్ణము ఏకరసము దానికన్నా ఇంకొక చైతన్యం ఏది లేదు. తథా బహిరస్య న విద్యతే. వానికన్నా ఇంకా బయట ఏమన్నా ఉందంటే లేదు. ఇది అబాహ్యం. కిం పునః తన్ నిరంతరం బ్రహ్మ అయం ఆత్మ. అది ఎప్పుడుందంటే ఈ బ్రహ్మ ఇదే ఆత్మ. కోసో యః ప్రత్యేగాత్మ.
ఈ ప్రత్యేగాత్మే ఆ బ్రహ్మస్వరూపం ద్రష్ట శ్రోత మంత బోధ విజ్ఞాత సర్వానుభూ అన్నిటినీ అనుభవించేవాడు. సర్వాత్మన సర్వం అనుభవతు, అందరిలో ఉండి అన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇది ఏతద్ అనుశాసనం సర్వ వేదాంతోపదేశ, సర్వ వేదాంతాన్న ఉపసంహృతో అర్థ. అన్ని ఈ వేద వాక్యాల్లో ఉన్నది దేవుడు, ఉపనిషద్ వాక్యాల్లో ఏతద్ అమృతం అభయం పరిసమాప్తస్య శాస్త్రార్థ. ఈ విధంగా శాస్త్రార్థం అయింది. శాస్త్రార్థం అయిన తర్వాత ఇది ముందు చెప్పేది వంశ బ్రాహ్మణము, ఎవరికి ఎవరు చెప్పారు, ఎవరి ద్వారా ఎవరు ఈ మధు విద్యని నేర్చుకున్నారు. ఈ విధంగా మనకి రెండో